నిన్న మొత్తం కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత గురించి ఈరోజు సోషల్ మీడియాలో ఎటు చూసినా కూడా ఈరోజు ఒక వైరల్ టాపిక్గా మారింది. అసలు రాజీనామా 4 నెలల క్రితం రాజీనామా చేసిన వ్యక్తికి ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడే అవకాశం ఎట్లా ఇచ్చిరు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లో భాగంగానే జరిగిందా అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది మీన్స్ ఎక్స్లో పోస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది వాళ్ళకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళేమో జరిగినదంతా కూడా ఏవేవైతే అన్యాయాలు అక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా కవిత బయటపెట్టింది, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయిందని చేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సోషల్ మీడియా నేను చెప్పేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అన్నట్టుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతుంది. సారీ టు సే మాజీ ఎమ్మెల్సీ కవిత విషయంలో. అయితే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లైన్లో ఉంది అనేసి చాలామంది మాట్లాడిన పరిస్థితి చూసినాం. అందులో బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది లీడర్లు కూడా మాట్లాడారు, దాన్ని ఘాటుగా కొట్టివేసారు వాళ్ళ జాగృతి టీం కూడా. నేను ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, నేను ఎవరి లైన్లో ఉండాల్సినంత అవసరం లేదు అనేసి ఆమె ఘాటుగా స్పందించింది, వ్యాఖ్యలు చేసింది. కాకపోతే అంటే సిమిలర్గా ఉన్నాయి అక్కడ. అంటే ఇక్కడ ఎంతసేపు బీఆర్ఎస్ని విమర్శిస్తుంది కానీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా, విమర్శించాల్సింది ఇక్కడ కాంగ్రెస్లో జరుగుతున్న దోపిడీలు కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, ఈరోజు కనీసం యూరియా గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవడం కావచ్చు, లగచర్ల ఇష్యూ అయితే ఎక్కడ స్పందించకపోవడం కావచ్చు, హెచ్యూ భూముల పైన ఎక్కడ స్పందించకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు గిరిజన పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల ఇబ్బందులు ఏంటి, ఈరోజు ఇవాళ మహిళలకు ఇస్తామన్న 2500 ఏమి, ఫ్రీ కరెంటు విషయంలో ఫుల్‌ఫ్లెడ్జ్‌గా కాకపోవడం ఏంటి, లేకపోతే రుణమాఫీ గురించి కానీ ఇవి ఏవి కూడా ప్రశ్నించకుండా కేవలం బీఆర్ఎస్ గురించి మాట్లాడడం. ఆనాడు ప్రభుత్వంలో ఇవి జరిగినాయి అవి జరిగినాయి అనేసి సాక్ష్యాలు లేకుండా ఇంత అవినీతి జరిగిందని మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శించలేదనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. జనరల్గా ఎవరు చూసుకుని ఏమవుతుందనంటే ఇప్పుడున్నది ఎవరున్నారు, అధికార పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ప్రభుత్వంలో. మరి జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించకుండా ఈరోజు హెల్ట్పీ పాలసీ కావచ్చు, లేకపోతే ఈరోజు హెచ్యూ భూములు కావచ్చు, మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ గురించి కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు చాలా ఉంది, చెప్పుకుంటే చేంతడుతుంది. కానీ వీటి గురించి ఎక్కడ కూడా అగ్రెసివ్గా మాట్లాడకుండా ఈరోజు కేవలం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి టార్గెటెడ్గా చేస్తున్న మాటల్లో ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే ఇది ఎక్స్పెక్టెడే కదా, సంచలన వ్యాఖ్యలు ఎట్లా అని మీరు అనొచ్చు. ఏంటి అతను మాట్లాడింది అని అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన గతంలో ఈ దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్లోకి వస్తారని అనుకున్నట్టుగానే వచ్చినారు. అలాగే ఈయన కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదనేసి ఎవరు ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు. మరి ఏం ఉద్దేశించి అన్నాడు, ఈయనకు ఏం ముప్పొందిందనే విషయం అయితే మరి తెలియదు. కాకపోతే ఎవరైతే పాట పాడుతారో కొంతమంది ఆల్రెడీ చెప్పినా కదా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న విధంగానే ఈరోజు ఈయన మాట్లాడిన మాటలు అంటే ఊరికే అజంప్షన్ మాటలని కొట్టి పారేయడానికి లేకుండా ఈరోజు ఏది ఇప్పుడు దానం నాగేందర్ కావచ్చు, లేకపోతే రాజయ్య కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎవరెవరు కడియం శ్రీహరి వంటి దానం నాగేందర్, కడియం లాంటి వాళ్ళు నేను వస్తారని ఎక్స్పెక్ట్ చేసినాను. అనుకున్నట్టుగానే వచ్చినప్పుడు ఈమె కూడా నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా, అంటే ఈయన మాట్లాడిన మాటలకు ఏమైనా బలం చేకూరుతుందా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే తను స్వతహాగా పార్టీ పెట్టుకుంటుందా అంటే ఈరోజు అంటే మొత్తం కూడా ఒక కన్న బిడ్డని ఇట్లా ఏడిపిస్తారా, ఇట్లా గోస పెడతారా, సో తనేముంది ఇది ఆస్తుల పంచాయతీ కాదు అనేసి తను నిన్న క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే వైఎస్ షర్మిల గురించి ఆ విధంగానే ప్రచారం జరిగింది. కేవలం ఇది ఆస్తుల పంచాయతీ మాత్రమే, ఈ ఆస్తుల పంచాయతీ వలనే జగన్మోహన్ రెడ్డి అనేది తన చెల్లెని బయటికి పంపించిండు, ఆమె జోలే పట్టుకొని అడుక్కుంది అంటే ఈ రకమైన మనం ఒక నెరేషన్ అంతా కూడా బిల్డ్ చేస్తూ చూసినాం ఏపీలో. సో దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అంటే చాలా మంది ఉన్నాయనే మాట్లాడుతున్నారు. బట్ దానికి మాత్రం కవిత సమాధానం ఇస్తూ నేను ఇక్కడి నుంచి ఏ రకంగా పోతున్నదో నేను ఒక శక్తిగా ఎదిగొస్తానని మాట్లాడింది. ఒక శక్తిగా తిరిగి వస్తాను అని మాట్లాడింది అని అంటే మరి తన సొంత పార్టీ పెట్టుకొని ఒక శక్తిగా ఎదిగి తిరిగి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పోతుందా అనే చర్చలు. ఆమె నేను ఎక్కడికి పోనని చెప్పినప్పటికీ కూడా ఈ మాటలు మాత్రం వస్తున్నాయి. మరి ఈ మాటలకు బలం చేకూరుతుందా, లేకపోతే ఇవి ఉత్తుత్తి మాటలుగా మిగిలిపోతాయా, లేకపోతే తన ఒక సొంత పార్టీతో వస్తుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా చర్చలు ఏమన్నా
సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుందా అనేసి జనాలు మాట్లాడుకుంటున్న మాటలు ఈరోజు మాత్రం ఈయన మాట్లాడిన మాటలు అయితే ఈరోజు వైరల్గా మారినాయి. అసలు ఏమీ లేకుండా ఎందుకు ఇతను మాట్లాడతాడనే చర్చ కూడా జరుగుతుంది.